హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఈ కేటగిరీ చెందిన వారికి అప్లికేషన్ ఫీజుని మినహాయింపు ఇవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా వైడ్గా ఉంటుంది. టోటల్ 2000 వేకెన్సీస్. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జామ్ సంబంధించి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది లేదు. ప్రజెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆన్లైన్ ఏ విధంగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి, పూర్తి సమాచారం ఒక సపరేట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి, ఫీజు పే చేయడానికి December 4th లాస్ట్ డేట్. అంటే ఫీజు మినహాయింపు ఉన్న వారికి అవసరం లేదు. తర్వాత ఇది 3 స్టేజ్ ప్రాసెస్. అంటే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ ఈ విధంగా ఉంటుంది. December 31st అంటే ఈ ఇయర్ లాస్ట్ డేట్. తర్వాత 2021 జనవరి ఫస్ట్ వీక్లో ప్రిలిమ్స్ జరుగుతుంది. సేమ్ తర్వాత మెయిన్స్ అదే మంత్లో లాస్ట్ వీక్లో మెయిన్స్ ఉంటుంది. ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ, మార్చ్ కల్లా ఫైనల్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. టోటల్ 2000 ప్రతి కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ ప్రతి కేటగిరీలో మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్. కట్ ఆఫ్ డేట్ వచ్చి 31st December 2020. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. 3 years అయినా 4 years అయినా పర్వాలేదు, డిగ్రీ పాస్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. తర్వాత ఫైనల్ ఇయర్ కానీ ఫైనల్ సెమ్ వారు కూడా అవకాశం ఉంది. వారు ఈ December 31st 2020 లోపల పాస్ అయినట్టుగా మీరు ప్రూఫ్ అనేది చూపించగలిగితే తర్వాత మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. అంటే కొంతమంది రిజల్ట్ రావాల్సి ఉంటుంది, కొంతమందికి ఎగ్జామినేషన్ రాయాలి. సో ఇటువంటి వారందరికీ అవకాశం కల్పించారు. నెక్స్ట్ ఏజ్ 21 to 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వారికి 5, ఓబీసీ వారికి 3, మిగతా మనకి పీడబ్ల్యూడీ మళ్ళీ డిఫరెంట్ కేటగిరీ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక 2 dates ఇచ్చారు. ఈ 2 dates మధ్యన అభ్యర్థి పుట్టి ఉండాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్. ముందుగా ప్రిలిమ్స్ ఉంటుంది. సో మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్ కూడా 1/4 మార్క్ అనేది నెగిటివ్ మార్క్ అప్లై అవుతుంది. సో చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ ఏంటంటే 100 మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇంగ్లీష్, యాప్ట్యూడ్, రీజనింగ్ ప్రతి సెక్షన్కి 20 minutes టైం ఉంటుంది. సెక్షన్ కట్ ఆఫ్ అనేది లేదు దీనికి. ఓవరాల్గా కట్ ఆఫ్ చూసుకుంటారు అంతే. టైం లోపల కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది పాస్ అయితే మెయిన్స్కి అలా చేస్తారు. ఏ విధంగా అంటే ఒక కేటగిరీ వారిగా ఒక కేటగిరీలో ఒక పోస్ట్కి ఇంటూ 10 times ఆ విధంగా అభ్యర్థిని షార్ట్ లిస్ట్ చేస్తారు. మెయిన్స్ ఏంటంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మీకు 155 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్. టైం వచ్చి 3 hours. అంటే ముఖ్య డీప్గా ఉంటుంది మొత్తం ఇది. అంటే రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ కలిపి ఒక సెక్షన్ కింద ఇచ్చారు. ఇక డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ ఒక సెక్షన్, జనరల్ అవేర్నెస్ అంటే మన ఇందులో ఒక కంబైన్ టాపిక్ ఇది. బ్యాంకింగ్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి బ్యాంకింగ్ అవేర్నెస్. తర్వాత ఎకానమీ సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా యాడ్ అవుతాయి. ఇక జనరల్ అవేర్నెస్ మొత్తం కలిపి ఉంటుంది. టోటల్ 40 questions, 40 marks. తర్వాత ఇంగ్లీష్ ప్రతిదానికి కూడా మనకి విడివిడిగా టైం అనేది ఉంది. టోటల్ 3 hours. ఇందులో కూడా మనకి సెక్షన్ కట్ ఆఫ్ అనేది లేదు. తర్వాత మనకి ఇందులో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. అది ఏంటంటే 30 minutes టైం ఇస్తారు. 50 marksకి ఎగ్జామ్ అనేది లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ రాయవలసి ఉంటుంది. తర్వాత స్టేజ్ 3 ఇది ఏంటంటే ఇంటర్వ్యూ. సో మనకి ఇంటర్వ్యూ చూసుకుంటే కనుక ముందు phase 1 పాస్ అవ్వాలి. తర్వాత phase 2 ఇంటర్వ్యూ మనం జస్ట్ ఓన్లీ ఇంటర్వ్యూ పెట్టచ్చు, లేదా ఇంటర్వ్యూ కానీ గ్రూప్ డిస్కషన్ కానీ ఆ విధంగా పెట్టచ్చు. ప్రజెంట్ మనకి కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి పరిస్థితిని బట్టి అది డెసిషన్ తీసుకుంటే దానికి ఇంకా టైం ఉంది. ఎగ్జామ్ సెంటర్స్ మనకి ఏపీలో, తెలంగాణలో కూడా ప్రతి జిల్లాలో, అంటే తెలంగాణలో 4 areas, ఏపీలోని మ్యాక్సిమం ప్రతి జిల్లాలో ఒక్కొక్క సెంటర్ ఉంది. అది ప్రిలిమ్స్. మెయిన్స్కి మెయిన్ సెంటర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. శాలరీస్ 27,000 మీకు శాలరీని స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా అదర్ ఎలిమెంట్స్లో కూడా ఉంటాయి. పెనాల్టీ 1/4 మార్క్ పెనాల్టీ మీకు కట్ అవుతుంది నెగిటివ్ మార్కింగ్ పెడితే. సో మనకి ఇది ఇంటర్వ్యూ 50 marksకి ఉంటుంది ఓన్లీ ఇంటర్వ్యూ పెడితే. లేకపోతే ఇంటర్వ్యూ పెట్టాలా, లేకపోతే గ్రూప్ డిస్కషన్ విడివిడిగా పెట్టాలా. సో ఈ వీటిని బేస్ చేసుకుని సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుని ఈ ఎగ్జామినేషన్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్ స్టేజ్ అనేది. ఎగ్జామ్ సెంటర్స్ ఏపీకి సంబంధించి విజయవాడ, విశాఖపట్నంతో పాటుగా ప్రతి జిల్లాలో ఒక్కొక్క సెంటర్ ఇవ్వడం జరిగింది. రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, కడప, ఏలూరు, గుంటూరు ప్రతి సెంటర్ అయితే ఉంది ప్రతి జిల్లాలో. ఇక మెయిన్స్
అంటే మెయిన్స్ మనకి కొన్ని ఇచ్చారు. గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణ తీసుకుంటే మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 4 ఏరియాస్. హైదరాబాద్ వచ్చి ఓన్లీ మెయిన్స్ మాత్రమే. ప్రిలిమ్స్ అంటే 4 ఇయర్స్ ఇచ్చారు, మెయిన్స్లో 1 సెంటరే. నెక్స్ట్ ఫీజు 750 రూపీస్ ఫీజు పే చేయాలి. ఇందులో మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వీరందరికీ మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగతా వారు ఫీజు పే చేయాలి ఆన్లైన్లో. నోటిఫికేషన్లోని ఎనెగ్జిటివ్ అనే కలంలో మనకి పూర్తి సమాచారం ఉంటుంది. డాక్యుమెంట్ సంబంధించి అంటే ఫోటోగ్రాఫ్ ఏం వాడాలి, సిగ్నేచర్ ఏ పెన్తో పెట్టాలి, ఇవన్నీ మీరు రెడీ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్లో భాగంగా నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి ఇమేజ్ సైజ్ తగ్గట్టుగా అని చెప్పి. అప్లికేషన్ ప్రాసెస్ అఫీషియల్ వెబ్సైట్ ఇవి. సో వీటి ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటాయి కనుక ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు. 11 AM to 6 PM వర్కింగ్ డేస్లో మీరు ఈ నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం మనం తెలుసుకోవచ్చు. అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు సబ్మిట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ సంబంధించిన పీఓ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్స్ కూడా ఈ డీటెయిల్స్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్స్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.